నేను సునీత. హలో నమస్తే. ఈ రోజు మనం ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్, బిహేవియర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్, CEO హ్యాపీ కాయిన్ ఫిన్టెక్ ఏంజల్ ఇన్వెస్టర్ తో ఉన్నాము. సో ఈ రోజు మనీ రిలేటెడ్ కానివ్వండి, అలాగే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కానివ్వండి, ఎన్నో విషయాలు ఆయనతో మాట్లాడి వాటికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా ఆయనతో డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హలో అండి వాసు గారు. ఎస్, ఇప్పుడు వాసు గారు ఏదైతే ఇప్పుడు మనము రేపు ముందుగా స్వాతంత్ర దినోత్సవం కాబట్టి అంతకంటే ముందు చాలా మందికి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా ఫైనాన్షియల్గా మనకు స్వాతంత్రం ఇంకా రాలేదు, ఎవరికి కూడా రాలేదు. ఏదో ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే ఇంకా చాలా మంది కోరుకుంటూనే ఉన్నారు. సో మీరు యాజ్ ఎ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్గా మీ అభిప్రాయం ఏంటి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఆగస్ట్ 15 వస్తుంది కాబట్టి మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో అందరూ కూడా ఫ్రీడమ్ అనే దానికి కష్టపడాలి. ఓకే, ఫ్రీడమ్ అనేది ఫ్రీగా రాదు. మనకి ఎలాగైతే ఆగస్ట్ 15 ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో అలాగే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలన్నా కానీ కష్టపడాలి. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే మన బ్యాంక్ అకౌంట్లో సమ్ అమౌంట్ ఉండి మనం వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా కానీ మన లైఫ్ సర్వైవ్ అవుతూ ఉంటే గనక దాన్ని మనం ఆర్థిక స్వేచ్ఛ లేదంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని మనం అనుకోవచ్చు. సో ఆ అమౌంట్ ఉండడానికి డిఫరెంట్ దారులు అనేవి చాలా మందికి ఉంటాయి. సో కొంతమంది ఏంటంటే జాబ్ ద్వారా చేస్తూ ఉంటారు, కొంతమంది ఏంటంటే బిజినెస్ నుంచి చేస్తూ ఉంటారు, కొంతమంది ఏంటంటే సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లైక్ ఇల్లు ఒకటి ఉంది, దాని నుంచి రెంటల్ కంటిన్యూస్ గా వస్తుంది. సో అది ఒక కైండ్ ఆఫ్ స్వేచ్ఛ. అప్పుడు జాబ్ పోయినా లేదంటే బిజినెస్ చేయకపోయినా కానీ పీపుల్ సర్వైవ్ అవ్వగలుగుతూ ఉంటారు. సో ఇలా మనం ప్రాపర్ గా ఎయిదర్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నెల కొంత అమౌంట్ వచ్చేటట్టయినా చేసుకోవాలి, లేదంటే ఒక బల్క్ అమౌంట్ మన బ్యాంకులో ఉండేటట్లయినా చేసుకోవచ్చు. బ్యాంకులో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్ మార్కెట్ అయినా పర్లేదు. బట్ దాని నుంచి మనం రెగ్యులర్ గా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ మన ఫ్యామిలీ మనకి సర్వైవ్ అవుతుంది అంటే దాన్ని మనం ఆర్థిక స్వేచ్ఛను అనుకోవచ్చు. దాని గురించి అందరూ కష్టపడాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు వాసుచెల్ల గారు ఇంకొకటండి, మీరు ఏదైతే సెకండరీ ఇన్కమ్ చూసుకోవాలని చెప్పారు కదా, అంటే చాలా మందికి ఇప్పుడు ఓన్ హౌసెస్ లేవు. మీరు అన్నట్లుగా కొందరికి రెంట్ ఉన్న వాళ్ళు, ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు రెంట్ వస్తుంది, వాళ్ళకి సెకండరీ ఇన్కమ్ ఉంటుంది. బట్ నార్మల్గా జాబర్స్కి సెకండరీ ఇన్కమ్ అనేది వాళ్ళకి ఓన్ హౌస్ ఉండదు, ఓన్ ప్రాపర్టీ ఉండదు. బట్ అది ఏ రకంగా సంపాదించుకోవాలనేది చాలా మందికి డౌట్. దాని గురించి మీరు చెప్పే ముందు కూడా వ్యూవర్స్కి ఒక విజ్ఞప్తి అండి. సో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ వాసుచెల్ల గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి మీరు కాల్ చేసి మీరు డైరెక్ట్ గా వాసుచెల్ల గారితో మాట్లాడొచ్చు. ఎస్, వాసుచెల్ల గారు చెప్పండి. సో సెకండరీ ఇన్కమ్ ఉండాలి అంటే ఏం చేయాలి? సెకండరీ ఇన్కమ్ ఉండటానికి మనం అనుకున్నట్టు ఇందాక ఒక క్యాపిటల్ అనేది బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అది మేబీ ఒక 50 లక్షలైనా, ₹1,00,00,000 లేదంటే ₹2,00,00,000 ఒక క్యాపిటల్ లేదంటే ఒక అసెట్. నాకు ఒక కమర్షియల్ ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ నుంచి నాకు రెంటల్ వస్తుంది. లేదు నాకు ఒక రియల్ ఎస్టేట్ ఏదైనా ఒక హౌస్ ఒకటి ఉంది, దాని నుంచి నాకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. లేదు నా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఒక 20 lakhs లేదంటే 50 lakhs ఉంది, దాని నుంచి నాకు రెగ్యులర్ గా ఇన్కమ్ వస్తుంది. దెన్ దాన్ని మనం అలా అనుకోవచ్చు. సో దీన్ని బిల్డ్ చేయడానికి ఏంటంటే మనం జనరల్ గా జాబ్ ఆర్ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా, బిజినెస్ గానీ. సో నెల కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది వన్ ఆఫ్ ద ఆప్షన్. లైక్ నేను జనరల్ గా పీపుల్ కి చెప్పే నా వన్ ఆఫ్ ద రూల్ ఏంటంటే మీకు వచ్చే ఇన్కమ్ లో 20% ఆఫ్ ద మనీ మీరు మర్చిపోండి. ఆల్రెడీ గవర్నమెంట్ ట్యాక్స్ కట్ చేస్తుంది, మీకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను అది నో అని చెప్పను. బట్ ఏంటంటే 20% ఇంకా వచ్చిన దానిలో 20% అనేది మీరు మర్చిపోండి, అది మీది కాదు. దీన్ని మీరు లాంగ్ టర్మ్ ఆఫ్టర్ 10 years మీరు విత్డ్రా చేయడానికి లేదా ఆఫ్టర్ 20 years విత్డ్రా చేయడానికి ఉంచండి. సో ఇలా స్లోగా మీరు కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే దానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు రికరింగ్ డిపాజిట్ లో నెల ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదు అంటే SIP సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక కార్పస్, ఒక హ్యూజ్ అమౌంట్ అనేది మనం బిల్డ్ చేయగలిగితే దాని నుంచి మళ్ళీ మనకి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. బట్ దీనికి ఉండే అదర్ ఆప్షన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది మన ఏపీ అండ్ తెలంగాణలో మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది రియల్ ఎస్టేట్. ఎందుకంటే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు కాబట్టి అఫ్ కోర్స్ దట్స్ రిస్కీ ఆల్సో, నేను అందరికి రికమెండ్ చేయనది. సో ఈ రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలంటే ఇప్పుడు ఖర్చు అనేది బాగా పెరిగిపోయింది. ఒక 7 years బ్యాక్ ఆర్ 8 years బ్యాక్ రియల్ ఎస్టేట్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. బట్ ఇప్పుడు కాదు. ఇది వరకు ఏంటంటే ఖర్చు అనేది దాని మీన్ అది ఏదైనా కొనాలి అంటే దానికి రేట్ అనేది తక్కువ ఉండేది, ప్రైస్ అనేది అంటే చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉండడం మూలంగా రేట్లు అనేవి కొంచెం అదుపులో ఉండే. ఓ 10 లక్షలకి 15 లక్షలకి ఒక ప్లాట్ వచ్చేది. బట్ ఇప్పుడు 50 లక్షలు 70 లక్షలు ₹1,00,00,000 లేకుండా మనకి ఏది ప్రాపర్ ప్రాపర్టీ అనేది రావట్లేదు. సో దాన్నే ఏం కింద పెట్టుకోకుండా, దాని గురించి అప్పులు చేయకుండా మనం ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం అనుకున్న గోల్ మనం రీచ్ అవ్వడానికి, తొందరగా ఆర్థిక స్వేచ్ఛ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మీరు ఇందాక చెప్పారు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ, అంటే ఇందాక మనం ఏదైనా ల్యాండ్ కానీ ఫ్లాట్స్ కానీ ఇలా చాలా మంది ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో
అందరికి కనిపించేది అయితే ల్యాండ్ లేదంటే గోల్డ్ లేదంటే ఏదైనా ఫ్లాట్ ఏదైనా కొనుక్కోవాలని, వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా అప్పులు చేస్తూ ఉంటారు. సో ఈ రకంగా చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు నాట్ ఓన్లీ ఫ్లాట్స్ ఇవన్నీ కాదు, రకరకాల కారణాల వల్ల అప్పులు చేస్తున్నారు. అప్పుల్లో కూరుకుపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో నెల జీతం చేతిలో పడ్డా కూడా సింగిల్ రూపీ కూడా వాళ్ళ చేతిలో మిగిలిన రోజులు ఇప్పుడు మనం చూస్తున్నాం. సో అలాంటి వారు ఆ అప్పుల ఊబిల నుంచి బయటికి రావాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? అప్పుల ఊబిల నుంచి రావాలంటే వన్ ఆఫ్ ద అంటే జనరల్ గా అప్పుల్లోకి ఎందుకు వెళ్తారంటే ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం మూలంగా వెళ్తారు. ఇప్పుడు మన లైఫ్ చూసుకుంటే ఈవెన్ మనం జ్యోతిష్యం గురించి చెప్పుకుందాం, చాలా మంది జ్యోతిష్యానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అలాగే మనం ఈవెన్ ఇన్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ నేను మీ ఫ్యూచర్ చెప్పగలను. ఏంటి జనరల్ గా మీకు ఒక 20 years దాటిన తర్వాత జాబ్ వస్తుంది, దాని తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఒక బైక్ ఏదో ఒకటి కొంటారు, దాని తర్వాత మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పడతారు, దాని తర్వాత కారు కొంటారు, దాని తర్వాత ఇల్లు కొంటారు, దాని తర్వాత హాలిడే ట్రిప్స్ కి మీరు వెళ్తారు, దాని తర్వాత రిటైర్ అవుతారు. సో జనరల్ గా ప్రతి మనిషికి ఉండే గోల్స్ ఇవి ఉంటాయి. మధ్యలో కొంతమంది ఏంటంటే నాకు బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, లేదంటే కొంచెం విల్లా కొనాలి, ఒకటి అవుట్స్కట్స్ లో ఒక విల్లా కొనాలని ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కు ఉండేవి ఇవే. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 95% ఆఫ్ ద పీపుల్ దీన్ని ప్లాన్ చేయరు. సో అందుకని చెప్పి నేను రేపు కారు కొనాలంటే ఇప్పుడు డిసైడ్ చేసుకోవడం రాంగ్. మనం అట్లీస్ట్ ఒక 3 years ముందో 5 years ముందో మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే మన డబ్బుల ద్వారానే మన డబ్బులు మన గురించి సంపాదించేటట్టు చేసుకోవచ్చు, ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా. అలా చేసినట్లయితే కనుక మనం ఆ రిలేటెడ్ గోల్ అనేది ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇది జనరల్ గా నేను చెప్తున్నప్పుడు ఏంటంటే చెప్పడానికి ఏముంది ఈజీ అనేది అనుకుంటారు, బట్ ఇది ఆల్రెడీ ప్రూవ్ టు 6,000+ మా కమ్యూనిటీలో 6,000 మందికి పైగా ఉన్నారు. ప్రూవ్ అయింది అని అంటున్నారు. బట్ సహజంగా నాకు కానీ చాలా మందికి కూడా ఒక వచ్చే డౌట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు గోల్డ్ ప్రైస్ ఇంత ఉంది అనుకోండి, ఫర్ గోల్డ్ కానివ్వండి ఏదైనా ల్యాండ్ అనుకోండి, ఒక 10 లక్షలకి ఈ రోజు 10 లక్షలకు ఉంది ల్యాండ్. ఆఫ్టర్ మీరు అన్నట్టు ముందుగానే 2-3 years ప్లాన్ చేసుకొని తీసుకోవాలంటే ఆ 3 years తర్వాత ఈ రోజు 10 lakhs ఉన్న ల్యాండ్ రేపు 20 lakhs అయ్యే ఛాన్సెస్ ఉంది. సో వాళ్ళు అలా ఆలోచిస్తారు కదా. సో ఈ రోజు అప్పు చేసేని ఈ రోజే కొనుక్కుంటే బెటర్ కదా, 3 years తర్వాత కొంటే ఇంకా డబ్బులు అవుతుంది కదా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. వారికి మీరు ఇచ్చేటేంటి సలహా? అది మనం లెవరేజింగ్ అనే కాన్సెప్ట్ లోకి వస్తుంది. అంటే మనం ఇప్పుడు అప్పు చేసుకుని ఒకటి కొనడం అనేది, బట్ ఇక్కడ ఉండే ఫార్ములాలో ఏంటంటే మనకు వచ్చే రిటర్న్ అనేది ఇంట్రెస్ట్ రేట్ కంటే ఎక్కువ ఉండాలి, అప్పుడు ఆ లెవరేజింగ్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ మెజారిటీ పీపుల్ ఫెయిల్ అవుతున్నది, లేదంటే కొంతమంది సక్సెస్ అవడానికి అది ఛాన్సెస్ ఉంటాయి. చాలా ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు అది లెవరేజింగ్ అనేది కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకోకపోవడం మూలంగా. మీరు అనుకున్నట్టు అది ల్యాండ్ రేట్ గ్రో అయింది, ఆ సినారియోలో ఓకే, బట్ ల్యాండ్ రేట్ తగ్గితే చెప్పలేం. ఎగ్జాంపుల్ అమరావతి చూసాం 5 years బ్యాక్, చాలా హ్యూజ్ గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరిగాయి. అప్పుడు ఉన్న రేట్ అనేది ఈవెన్ ఇప్పుడు కూడా లేదు, ఈవెన్ ఇప్పుడు న్యూ గవర్నమెంట్ వచ్చినా గానీ. ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే టీఆర్ఎస్ వెళ్ళి మనకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేట్లు అనేవి కొంచెం స్టాగ్నెంట్ అయ్యాయి. ఇప్పుడు ప్రెసెంట్ బిజినెస్ చూసుకుంటే నేను ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ అవి చేస్తూ ఉంటా కాబట్టి బిజినెస్ చేసుకుంటే పెద్దగా ఎవరు కొనట్లేదు, ఏం లేదు, కొంచెం రేట్లు అనేవి ఇది వరకు ఉన్నంత ఫాస్ట్ గా గ్రోత్ లేదు. సో ఇప్పుడు మనం లోన్ తీసుకుని కొన్నప్పుడు మనకి డెఫినెట్ గా గ్రోత్ అనేది ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. అండ్ ఎక్కువ మంది ఈ క్రైటీరియాలో స్ట్రక్ అయిపోతున్నారు అండ్ వాళ్ళు అనుకున్న ఫైనాన్షియల్ గోల్స్ వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు. అందుకని యాక్చువల్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. అది రికమెండెడ్ టు ఎవ్రీవన్. మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ అన్నారు కాబట్టి బేసిక్ నుంచి వెళ్దాము. సహజంగా ఇప్పుడు ఎవరైనా బేసిక్ సాలరీ 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 20,000 ఒక పర్సన్ కి 20,000 నెల జీతం వస్తుంది. సో అలాంటి పర్సన్ తన మనీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలంటారు? 20,000 వచ్చే వాళ్ళందరూ కూడా అంటే ఫస్ట్ అది ఏజ్ గ్రూప్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఏజ్ గ్రూప్ 20 to 30 మధ్యలో ఉంటే ఈవెన్ 40 వరకు మనం చూసుకోవచ్చు. ఎనర్జీ అనేది కరెక్ట్, ఎనర్జీ అనే ఉంటుంది. ఎనర్జీతో ఇంక వేరే ఏదైనా పార్ట్ టైం చేయడమో ఓవర్ టైం చేయడమో, నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు ఒక 20% ఆఫ్ ద అమౌంట్ అనేది సేవ్ చేసుకోవడానికి పక్కన పెట్టాలి. అంటే ట్యాక్స్ కట్ అవుతుంటుంది కాబట్టి ట్యాక్స్ కాకుండా ఇంకా 20%. కరెక్ట్. ఓకే, ఆఫ్ కోర్స్ 20,000 అంటే ట్యాక్స్ కట్ అవ్వదు, ఎక్కువ శాలరీ వచ్చే కొద్దీ అవుతుంది. సో ఎంత వచ్చినా గానీ మనం ఆ 20,000 మనది కాదు, 20% అనేది మనది కాదు. సో ఆ అమౌంట్ మనం పక్కన పెట్టగలిగి డిసిప్లిన్డ్ గా సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఒక మేబీ 5 years కో 7 years కో 10 years కో వాళ్ళు దాని నుంచి మిడిల్ క్లాస్ సైకిల్ నుంచి బయటకు రావడానికి స్కోప్ ఉంది. ఈవెన్ మనం 1,000 రూపాయలు నెల నెల ఇన్వెస్ట్ చేసుకుంటూ 30 years ఇన్వెస్ట్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్ లో 55 లక్షల పైనే ఉంటాయి, జస్ట్ 1,000 రూపాయలు నెలకి. ఇప్పుడు 1,000 రూపాయలు కాకుండా నేను 10,000 ఇన్వెస్ట్ చేయగలను.
సో చేయండి. 10,000 చేస్తే అప్రాక్సిమేట్ 10 crore అనేది మన బ్యాంక్ అకౌంట్ లో ఉంటుంది. బట్ 10,000 ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా డిఫికల్ట్ గా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మన శాలరీ తక్కువ ఉంది, దానిలోంచి మనం 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి. బట్ ఒక 5 years తర్వాత 10,000 వాల్యూ అనేది చాలా తక్కువ, 20 years తర్వాత లేదంటే 15 years తర్వాత 10,000 వాల్యూ అనేది చాలా తక్కువ. సో అది మనం స్లోగా గ్రోత్ చేసుకుంటూ కొంచెం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. సో అదేంటంటే డిసిప్లిన్, హ్యాబిట్స్ అనేవి మనం ప్రాపర్ గా పెట్టుకుంటే ఆటోమేటిక్ గా వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. మనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే, సేవింగ్స్ రిలేటెడ్ అయినా ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ అయినా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఆటోమేటికల్లీ మన లైఫ్ అనేది డిజాస్టర్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు మనం చూడొచ్చు బెట్టింగ్ యాప్స్ కానీ లేదంటే ఈ వ్యసనాలన్నీ మనం చూడొచ్చు. సో సిగరెట్ కాల్చే వాళ్ళు డైలీ ఒక సిగరెట్ ప్యాకెట్ కాల్చితే 300 to 400 మధ్యలో అవుతుంది. సో మనం చూసుకోవచ్చు అది నెలకి వచ్చి ఎంత అవుతుంది, ఎంత అమౌంట్ అనేది. సో అదే వేలో జరుగుతుంటుంది. సో మేనేజ్ చేసుకుంటూ రావాలి, అవి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే తగ్గించుకుంటూ అలా రావాలి. ఓకే, ఇంకోటండి, జాబ్ చేస్తూ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు 20,000 జీతం వ్యక్తి ఉన్నారు. సో ఆయన జాబ్ చేస్తూ కూడా ఇన్వెస్ట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అనుకోవచ్చా? జాబ్ చేస్తూ జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ కి జాబ్ కి సంబంధం లేదు, పాసిబుల్ అవుతుంది. బట్ రియల్ ఎస్టేట్ లో నేను ఒక 10 లక్షలు 50 లక్షలు పెట్టి ఏమన్నా కొనాలంటే అది డిఫికల్ట్ ఉంటుంది. బట్ నెల కొంత సేవింగ్స్ చేసుకోవాలి, కొంత ఇన్వెస్ట్ చేసుకోవాలంటే పోస్ట్ ఆఫీస్ లో చాలా స్కీమ్స్ అనేవి ఉన్నాయి. లేదు అంటే కనుక రికరింగ్ డిపాజిట్ లో చేయొచ్చు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్స్ మీకు ఐడియా ఉంటుంది. సో ఇక్కడ 78% దాకా వస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్లేషన్ ని మనం క్రాస్ చేయలేం. ఎవ్రీ ఇయర్ మనకి ఖర్చులు పెరిగే ద్రవ్యోల్బణం అనేది మనకి ఒక 7% ఉంది అనుకోండి, మనకి బ్యాంక్ లో వచ్చే వడ్డీ కూడా 7% ఉంటే మనం చూసుకుంటే 1 year తర్వాత మన అమౌంట్ పెరిగినా ఖర్చులు కూడా పెరిగిపోయినాయి. అది మనం మీట్ అవ్వట్లా. ఇందాక క్వశ్చన్ కూడా ఇది రిలేటెడ్ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అది ఇన్ఫ్లేషన్ ని క్రాస్ చేసి వెళ్ళాలి. అంటే మనకు వచ్చే రిటర్న్ అనేది 10% ఉంది అనుకోండి, ఇక్కడ 3% ఎక్కువ మనకి గ్యాప్ వస్తున్నట్టు. అదే మనం 15% లేదంటే ఇంకా ఎక్కువ వచ్చేటట్టు చేసుకోగలిగితే మనకు ఆ రిలేటెడ్ వెల్త్ క్రియేషన్ కి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ ఉండే ప్రాబ్లం ఏంటంటే మనం ఏదైతే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్. వాసు గారు ఒక్క నిమిషం అండి, మనకు కాలర్ అవైలబుల్ గా ఉన్నారు, విజయవాడ. హలో అండి. నమస్తే అండి. మనోహర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి. సో మీకు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ వాసు గారు ఉన్నారు, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో అడగండి. వాసు గారు నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఈ ఇన్వెస్ట్మెంట్ లో ఇప్పుడు సిప్ బెటర్ అంటారా, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ బెటర్ అంటారా? మీ ఎంత టైం కి మీరు ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు సార్? అంటే మీకు ఆ మనీ ఎప్పుడు కావాలి? మీరు ఇప్పుడు సేవ్ చేస్తారు, అది ఓకే. 10 years అట్లా. 10 years అలా. 10 years ఓకే. మీ గోల్ ఏంటి దీనికి? ఎందుకు మీరు సేవ్ చేద్దామని అనుకుంటున్నారు? సార్ ఫ్యూచర్ గురించి, పిల్లల గురించి. పిల్లల ఎడ్యుకేషన్ కా, మ్యారేజ్ కా? ఎడ్యుకేషన్ పర్పస్ అండి. ఓకే, ఎడ్యుకేషన్ పర్పస్ అయితే మనకి 18 years టైం ఉంటుంది జనరల్ గా. సో మీ అమ్మాయి ఏజ్ ఎంత అండి? 12 years అండి. 12 years అంటే 6 years టైం ఉంది. సో 6 years టైంలో మరి ఫస్ట్ 4 years మాత్రం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. 4 years కానీ ఫస్ట్ 3 years కానీ మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నెల కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. దాని తర్వాత మీ అమ్మాయి ఎడ్యుకేషన్ ఆ అమౌంట్ దగ్గరకు రావడానికి, అంటే మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో దానికి 2 సంవత్సరాల ముందు నుంచి కొంత అమౌంట్ మీరు బ్యాంక్ కి మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే ఏమైనా రిసెషన్ లాంటిది వచ్చినా లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు విత్డ్రా చేసుకోవడానికి, అంటే మీ మనీ లూజ్ అవ్వకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. సో ఈ లోపు మీకు అది ఒక 12%, 15%, 18% రిటర్న్ రావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మీరు వెల్త్ కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది మీ అమ్మాయికి ఇవ్వచ్చు. థ్యాంక్ యూ అండి మనోహర్ గారు. సో ఇదే రకంగా మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి వాసు చెర్ల గారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ తో మీరు మాట్లాడొచ్చు. ఎస్ వాసు గారు, ప్లీజ్ కంటిన్యూ. సో ఇందాక మీరు ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతున్నారు. అదే ఇన్ఫ్లేషన్ మనం బీట్ చేయాలి ఏదైనా కానీ. ఇప్పుడు ఏంటంటే 7% దగ్గర మనకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు బ్యాంక్ లో మనకి బయట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే వచ్చేది దాన్ని మించి ఉండాలి. ఏది రియల్ ఎస్టేట్ అయినా పర్లేదు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ అయినా పర్లేదు, స్టాక్ మార్కెట్ అయినా పర్లేదు, ఎక్కడైనా పర్లేదు. బట్ అది మనకు ఉన్నట్లయితే మనం సక్సెస్ అవ్వడానికి, కొంచెం ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. ఓకే, ఇప్పుడు నార్మల్ గా వచ్చేసి సక్సెస్ స్టోరీస్ మనం చాలా చూస్తుంటాం. చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు. బట్ మనం ఫెయిల్యూర్ స్టోరీ ఒకటి చూసుకుందాం. నాకు తెలిసిన ఒక కొలీగ్ ఉన్నారు. సో తను జాబ్ మానేసి ఒక రెస్టారెంట్ పెట్టారు. సో రెస్టారెంట్ పెట్టి తన దగ్గర ఉన్న అమౌంట్ అంతా కూడా అక్కడ పెట్టేసి రెస్టారెంట్ డెవలప్ చేశాడు. అంతా బాగుంది, అంతా యాడింగ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఈవెన్ దో ఒక స్టార్టింగ్ 3-4 months అయ్యా కూడా తనకి ఫ్లో ఉండట్లేదు, రెస్టారెంట్ లో ఎవరు సరిగా రావట్లేదు. తను చేసిన ఇన్వెస్ట్ అంతా వృధా అయిపోయింది. మళ్ళీ ఏం చేయాలో తెలియక అప్పుల్లో కూరుకుపోయారు ఇప్పుడు పరిస్థితి. సో ఇలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే తను తీసుకున్న రాంగ్ స్టెప్ ఎక్కడ ఉంది అనుకోవచ్చు?
మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇది ఒకటే కాదు, నేను చాలా సినారియోస్ చూసాను. ఎందుకంటే 6,000 పైగా క్లయింట్స్ కాబట్టి అవి వింటున్నప్పుడు నేను అండర్స్టాండ్ చేసుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఒకటో రెండో రాంగ్ స్టెప్స్ పడతాయి. వీళ్ళు 100 డిసిషన్లు కరెక్ట్ గా తీసుకుంటారు, బట్ ఒకటో రెండో డిసిషన్స్ రాంగ్ గా తీసుకుంటారు. ఈ 1-2 డిసిషన్స్ మూలంగానే వాళ్ళ మొత్తం ఫైనాన్షియల్ లైఫ్ అనేది ప్రాబ్లమాటిక్ లోకి వెళ్తుంది అండ్ దాని నుంచి బయటకు రావడం డిఫికల్ట్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ రెస్టారెంట్ క్లోజ్ చేసేసినట్లయితే కనుక వాళ్ళు ఇప్పుడు ఆ డ్యామేజ్ ని ఎలా ఫిల్ చేయాలనే దాని మీద వాళ్ళు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకటేంటంటే ఏదైనా హై ఇన్కమ్ స్కిల్స్ లాంటివి నేర్చుకుని మళ్ళీ బిజినెస్ సైడ్ వెళ్లకుండా హై ఇన్కమ్ స్కిల్స్ లాంటివి నేర్చుకున్నాం, లేదంటే వేరే వాళ్ళ బిజినెస్ లో పార్ట్నర్ అయ్యి కూడా. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మేజర్ గా మనం చూసుకుంటే ఏంటంటే స్కిల్స్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటుంది ఏదైనా బిజినెస్ రన్ చేయాలన్నప్పుడు. సో ఆల్రెడీ ఒక ఆయన ఎలాగ రెస్టారెంట్ రన్ చేస్తున్నప్పుడు వీళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళతో వీళ్ళు పార్ట్నర్ అయ్యి కానీ లేదంటే వాళ్ళతో ఈయన సపోర్ట్ ఇచ్చి కానీ ఏదైనా చేసి కొంత ఈక్విటీ పార్ట్ లైక్ 10% 20% తీసుకుని సపోర్ట్ చేయొచ్చు. దాని ద్వారా కొంచెం అడిషనల్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఇందాక చెప్పారో లేదో నాకు ఐడియా లేదు, జాబ్ చేస్తూ ఉన్నట్లయితే జాబ్ అయినా ఫుల్ గా చేయొచ్చు, జాబ్ మానేసి బిజినెస్ పెట్టారు. సో మళ్ళీ బ్యాక్ వస్తే అది ఓకే, లేదంటే వేరే వాళ్ళ రెస్టారెంట్ లో అయినా కానీ పార్ట్ టైం గానో ఫుల్ టైం గానో చేసి సపోర్ట్ చేసి సమ్ ఎక్స్ట్రా ఇన్కమ్ చేయొచ్చు. సో అలా ఇప్పుడు ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు జాబ్ చేస్తూ కూడా రెస్టారెంట్ తనకు ఫుడ్ స్కిల్స్ చాలా ఉన్నాయి, బాగుంది, ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు, ఇంకా వెళ్ళొచ్చు బిజినెస్, నాకు ఇంకా సెకండరీ ఇన్కమ్ కూడా ఇక్కడ నుంచి వస్తుందని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? జాబ్ చేస్తూ కంటిన్యూ అవ్వమంటారా, ఎలా అంటారు? జాబ్ చేస్తూ కంపల్సరీ కంటిన్యూ అవ్వాలి మనం ఆ రెవెన్యూ ఆర్ ఇన్కమ్ చూసే వరకు. అండ్ అట్లీస్ట్ మన 6 months ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ అనేవి ఈ బిజినెస్ నుంచి మనకి వస్తూ ఉండాలి. అప్పుడు మనం జాబ్ ని క్విట్ చేయొచ్చు. అంతేగాని బాస్ మీద కోపంతోటో మేనేజర్ మీద కోపంతోటో జాబ్ వదిలేసి బిజినెస్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి జనరల్ గా జాబ్ లో ఉంటే ఒకరికి మనం రిపోర్ట్ చేయాలి, బట్ ఇక్కడ కస్టమర్స్ అందరికి రిపోర్ట్ చేయాలి. సో 100 మంది కస్టమర్లు ఉంటే 100 మందికి, 200 మంది ఉంటే 200 మందికి మనం ఆన్సర్ చెప్పగలగాలి బిజినెస్ లో. అది మనం ప్రాపర్ గా సెట్ చేసిన తర్వాత జాబ్ క్విట్ చేయడం అనేది బెస్ట్ ఉంటుంది. ఓకే, సో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి ప్రాపర్ గా ఏ కంపెనీ రిజిస్టర్ ఉంటే బాగుంటుంది అనుకోవచ్చు? జనరల్ గా సోలో ప్రొపరేటరీ అనేది ఒకటి ఉంటుంది బిజినెస్ మోడల్, లేదంటే పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఉంటాయి. ఇంకొకటి ఎల్ఎల్పి, ప్రైవేట్ లిమిటెడ్ అండ్ పబ్లిక్ లిమిటెడ్ ఉంటుంది. సో పబ్లిక్ లిమిటెడ్ అనేది జనరల్ గా అందరికి అవసరం ఉండదు, అదే మరి ఐపీఓకి వెళ్ళే టైంలో మనకి అది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మనం సింగిల్ గా సోలోగా చేసుకోవాలంటే సోలో ప్రొపరేటర్ అనేది సరిపోతుంది జనరల్ గా. అదే నాకు ఫండింగ్ కావాలి అని అనుకుంటే మనం ఎల్ఎల్పికి కానీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ వెళ్లాల్సి ఉంటుంది. ఎక్స్టర్నల్ బయట వాళ్ళ దగ్గర నుంచి, ఏంజల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఫండింగ్ కావాలని అనుకుంటే. లేదు నాకు పార్ట్నర్స్ ఉన్నారని అనుకుంటే పార్ట్నర్షిప్ ఏమైనా సరిపోతుంది. జనరల్ గా ఒక కరెంట్ అకౌంట్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇదేంటంటే లెస్ కాంప్లైన్స్ ఉంటాయి, మన గవర్నమెంట్ కి రిపోర్ట్ చేసే రిపోర్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో మనం బిజినెస్ మీద ఫోకస్ చేయొచ్చు. లేదు నాకు తర్వాత ఫండింగ్ కావాలి, ఇంకా పెద్దగా బిజినెస్ గ్రో చేద్దామని అనుకుంటే ఎల్ఎల్పి, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అయినా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వాసు గారు ఇంకొకటి అండి, నార్మల్ గా ఎవరైనా బిజినెస్, ఇప్పుడు నా దగ్గర ఒక బిజినెస్ ఐడియాస్ ఉన్నాయండి, నా ఈ ఐడియాతో నేను చాలా బాగా డెవలప్ అవుతాను, బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. సో నాకు తెలిసి నాకు ఫండింగ్ కావాలి. సో యు ఆర్ వన్ ఆఫ్ ద ఏంజల్ ఇన్వెస్టర్ కాబట్టి మీరు సహజంగా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎలా చూస్ చేసుకుంటారు? ఎందుకంటే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, నాకు ఫండింగ్ కావాలి, సో నేను అట్రాక్ట్ చేయాలంటే ఎలా ఏంజల్ ఇన్వెస్టర్స్ ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అంటారు? ఏంజల్ ఇన్వెస్టర్స్ అయినా లేదంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా ఎవరినైనా మనం అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ మన బిజినెస్ అనేది ప్రూవ్ అయి ఉండాలి. నాకు ఒక ఐడియా వచ్చింది, ఈ ఐడియా మీద నాకు ఫండింగ్ వస్తుందా అంటే జనరల్ గా రాదు. అంటే అది కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ మీరు ఐఐఎం లో గానీ, ఇండియన్ బిజినెస్ స్కూల్, ఇలాంటి బిజినెస్ స్కూల్స్ లో గానీ చదువుంటే నెట్వర్క్ ద్వారా కొంత ఫండింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ అది స్కోప్ లేనప్పుడు ఏంటంటే మనం మన బిజినెస్ ని ప్రూవ్ చేయాలి. దీని నుంచి రెవెన్యూ వస్తుంది, దీని నుంచి ప్రాఫిట్ వస్తుందని ప్రూవ్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మనకి ఫండింగ్ వస్తుంది. ఎందుకంటే అందరూ కూడా సక్సెస్ అవ్వాలని అనుకుంటారు. మనం ఆ సక్సెస్ అనేది ఒక చిన్న ప్రోటోటైప్ అనేది చేయాలి. ఓకే, సో ఇప్పుడు రాకెట్ బిల్డ్ చేయాలంటే నేను మొత్తం రాకెట్ బిల్డ్ చేయడానికి నాకు hundreds of crores అవుతుంది, అంత నేను చేయలేను. సో ఏదైనా చిన్న రాకెట్ అయినా బిల్డ్ చేసి అట్లీస్ట్ ఇది ఎగురుతుంది అని చూపించగలిగితే ఈ ఫార్ములా తోటి, దెన్ మిగిలినది చేయడానికి ఫండింగ్ రావడానికి స్కోప్ ఉంది. చాలా మంది ఏంటంటే ఇది చేయరు, ఆ ప్రోటోటైప్ చిన్నది అనేది క్రియేట్ చేసి ఒక మినిమం వైబుల్ ప్రొడక్ట్ అంటారు MVP, అది చూపించరు. అది చూపించకపోవడం మూలంగా ఫండింగ్ కి చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఓకే, సో ఇంకొకటి అండి వాసు గారు, అంటే మీరు ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గా మీకు అబోవ్ 6,000+ క్లయింట్స్ ఉన్నారు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్. సో మీరు చూస్తుంటారు, మీరు ఏంజల్ ఇన్వెస్టర్ కూడా కాబట్టి ఈ ఏదైతే సహజంగా బిజినెస్ లో ఏది ఎక్కువగా గ్రో ఉందో అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది.
సో చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా అంటే ఏ బిజినెస్ లోకి వెళ్తే ఎక్కువగా వారు అంటే వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు? ఏ బిజినెస్ అనేది ఏమీ లేదు, ఏ బిజినెస్ లోకి వెళ్ళినా వెల్త్ క్రియేట్ చేయొచ్చు. బట్ దానికి ఏంటంటే స్కిల్స్ అనేవి ఉండాలి. ఇప్పుడు మనం రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామని అనుకుంటాం. చాలా మంది నేను జనరల్ గా చూస్తున్న సినారీ ఏంటంటే వాళ్ళకి కుకింగ్ ఇష్టం ఉంటుంది, రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారు. బట్ రెస్టారెంట్ స్టార్ట్ చేసిన తర్వాత జరిగే పరిస్థితి ఏంటంటే కుకింగ్ తప్ప అన్ని వీళ్ళు చేయాలి. ఎగ్జాంపుల్, అక్కడ సర్వర్ రారు, సర్వర్ రిలేటెడ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, అండ్ మార్కెటింగ్ రిలేటెడ్ మార్కెట్ చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ అడ్వర్టైజ్మెంట్స్ ఏమైనా కావాలంటే అది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అకౌంటింగ్, జిఎస్టీ అని అకౌంటింగ్ అని ఈ రిలేటెడ్ మనం చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో హెచ్ఆర్ రోల్ ఏమన్నా హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మేనేజ్మెంట్, అక్కడ ఉన్న ఏమైనా కొంచెం డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే కనుక ఆ డిస్ప్యూట్స్ ని మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ డిస్ప్యూట్స్ ఉంటాయి. సో పీపుల్ మేనేజ్మెంట్ లోకి మనం వెళ్ళిపోతున్నాం. మన లవ్ ఏంటంటే రెస్టారెంట్ అండ్ ఫుడ్ వండడం అనేది మనకి లవ్. సో అది వర్కౌట్ అవ్వకు మిగిలిన అన్నిటిలో చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటికి ఏంటంటే స్కిల్ అనేది రిక్వైర్మెంట్. నాకు ప్రతి బిజినెస్ లో ఉండే ప్రతి ఫంక్షనాలిటీ మీద నాకు ఐడియా ఉండాలి. ఆ ఐడియా ఉన్నట్లయితే మనం ఆబ్వియస్ గా సక్సెస్ అవడానికి స్కోప్ ఉంది. దాని రిలేటెడ్ ఇన్వెస్ట్ చేయాలి, లెర్నింగ్ చేసుకోవాలి. ఎస్, ఫైనల్ గా వచ్చేసి బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ట్యాక్స్ దగ్గర చాలా మంది లాస్ అవుతున్నారు. సో బిజినెస్ ట్యాక్స్ గురించి ఫైనల్ గా మనకు టైం లేదు, 1 minute లో చెప్పండి. బిజినెస్ ట్యాక్సెస్ ఇప్పుడు జనరల్ గా ఇండియాలో ట్యాక్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. మనం ఈవెన్ అది డైరెక్ట్ టీవీలో డిస్కస్ చేసినా లేకపోయినా కానీ. సో ఈవెన్ ఎంప్లాయీస్, జాబ్స్ చేసే వాళ్ళకైనా ట్యాక్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఏదైనా జనరల్ గా ఇన్కమ్ వచ్చేటప్పుడే 20% 30% ట్యాక్స్ అనేది అందరూ కడుతున్నారు. అండ్ వాళ్ళకి ఇన్కమ్ వచ్చినా రాకపోయినా కొనే ప్రతి వస్తువు మీద 18% జిఎస్టీ, లేదంటే 12% జిఎస్టీ, లేదంటే 28% జిఎస్టీ అనేది ప్రతి ఒక్కరు కడుతూ ఉన్నారు. ఈవెన్ బిజినెస్ లో కూడా అదే ఉంటుంది. బిజినెస్ లో ఏంటంటే 18% జిఎస్టీ అనేది కస్టమర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి. దాని మూలంగా వీళ్ళ ప్రొడక్ట్ ప్రైస్ అనేది పెరుగుతుంది. దాని తర్వాత ఏదైతే ఇన్కమ్ వస్తుందో దాని రిలేటెడ్ 30% ట్యాక్స్ కట్టాలి. దాని తర్వాత ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, మళ్ళీ వీళ్ళు ఖర్చు పెట్టుకోవాలన్నా దాని రిలేటెడ్ కూడా మళ్ళీ ట్యాక్స్ అనేది కట్టాల్సి వస్తుంది, జిఎస్టీ. కానీ ఇక్కడ వీళ్ళకుండే ఒక ఫెసిలిటీ ఏంటంటే ఈ ఎక్స్పెన్సెస్ ని ప్రాపర్ గా చూపించడం ద్వారా కొంత ట్యాక్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఆ ఎక్స్పెన్సెస్ అనేది మనం బుక్ మెయింటెనెన్స్ అని అంటాం జనరల్ గా అకౌంటింగ్ లో. సో అది మనం ప్రాపర్ గా మెయింటైన్ చేసినట్లయితే చాలా వరకు ట్యాక్స్ సేవ్ అవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ మిగిలిన జనరల్ గా సిఎస్ ఉంటారు కదా, సిఎస్ తో మనం కొంచెం మంచి సిఎని హైర్ చేసుకుంటే ఆ రిలేటెడ్ ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి వాసుచల్ల గారు, మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. సో చూసారు కదండి, మొత్తం మీద మనమున్న ఇప్పుడు ఏదైతే ఉరుకులు పరుగుల జీవితంలో కూడా మన మనీ మేనేజ్మెంట్ ఏ రకంగా చేసుకోవాలి, అండ్ ఫైనాన్స్ ఏ రకంగా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మన వెల్త్ క్రియేట్ అవుతుంది, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ వాసుచల్లు గారు చెప్పిన అంశాలు మీకు ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాం.